హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో టేస్టీగా అండ్ యమ్మీగా మసాలా మ్యాగీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ మసాలా మ్యాగీ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. అలాగే ఒక గ్రీన్ చిల్లీ ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పావు కప్పు వరకు క్యారెట్ వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా వేసుకొని టమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. అలాగే పావు టేబుల్ స్పూన్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లోనే మ్యాగీ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత వాటర్ బాయిల్ అవుతుంది కదా. నేను మ్యాగీ చేసుకోవడానికి ఒక 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఆ మ్యాగీని ఈ వాటర్లోకి వేసుకోవాలి. నేనైతే మ్యాగీని ఇలా బ్రేక్ చేసి వేస్తున్నాను. మీకు లాంగ్గా కావాలనుకుంటే ఇలానే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. మీరు జ్యూసీగా కావాలనుకుంటే ఈ స్టేజ్లోనే తీసుకోండి. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత దగ్గరికి అవుతుంది. ఇప్పుడు ఇందులో మసాలా ప్యాకెట్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, టేస్టీగా అండ్ యమ్మీగా మ్యాగీ మసాలా రెడీ. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.